హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. వారణాసిలో లోత ప్రోగ్రామ్ అయిపోయింది. మా దర్శనాలు కూడా అన్నీ చక్కగా అయిపోయినాయి. సో మే 5th మేము అయోధ్యకి బయలుదేరామన్నమాట. మే 6th అయోధ్యలో ప్రోగ్రామ్ ఉంది లోత వాళ్ళకి. వారణాసి నుంచి అయోధ్యకి ఒక 4 hours ఏమో పట్టింది. అక్కడ ఏం రాసింది, అయోధ్య నగరి మే ఆప్కా స్వాగత్ హై. వెల్కమ్ టు అయోధ్య. అగో రాముల వారి శివధనుస్సు లాగా బాగుంది కమాన్ కదా. రామ జన్మభూమి ఎప్పుడు వినడమే కానీ ఇదే మొదటిసారి. నా చిన్నప్పుడు అంతా రామ జన్మభూమి లేదా బాబ్రీ మసీద్ గురించే తెలుసు. అక్కడ మసీద్ ఉండేది, బాబ్రీ మసీద్, దాన్ని కూల్ చేశారు, అది మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు రాముల వారి గుడి చూడడానికి వెళ్తున్నాం మనం. మరే అందుకే రామ జన్మభూమి అనేది. అయోధ్యలోనే రాముడు పుట్టింది. అవును, నాట్ సెంచరీస్ బ్యాక్ పుట్టాడు. ఓకే, ఇంకా నన్ను అడగే నాట్లు అంటే అంతే. ఇప్పుడు మనం వెళ్తాంగా గుళ్ళోనే ఉన్నాడు బాలరాముడు ఉంటాడు. రామ్ లల్లా అంటారు అనమాట. ఏంటి లోత? బలరాముడు కాదు, బాలరాముడు అంటే రాముడు చిన్నప్పుడు అనమాట. వరరాముడా? ఏంటి వాళ్ళది? ఏమనమ్మా నాకు తెలియదు. ఓహో, సాంగ్ లోనా? అయోధ్యలోనే కదా రాముడు చిన్నతనం అంతా అయోధ్యలోనే కాబట్టి బాలుడుగా ఉన్నాడు కాబట్టి బాలరాముడు అన్నారు అనమాట. మనకి భద్రాచలంలో సీతారామ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ రామ్ లల్లా బాలరాముడు ఉంటాడు అనమాట. అంటే సీతారాములు కూడా ఉంటారు, మెయిన్ అయితే అది ఉంటుంది అనమాట. రామ్ లల్లా బాలరాముడు చిన్నగా ఉంటుంది అనమాట రాముల వారి విగ్రహం. మేము వారణాసిలోనే అక్కడ మా సత్రంలోనే భోజనం చేసేసి అప్పుడు బయలుదేరాం కదా. సో ఇంకా లంచ్కి కూడా ఎక్కడ ఆగలేదు, డైరెక్ట్ అయోధ్యకి వచ్చేసాం అనమాట. వచ్చేసరికి సాయంత్రం అయింది, కరెక్ట్గా 5-5:30 ఆ టైం అయ్యి ఉండొచ్చు, గుర్తులేదు. కానీ ఇంకెక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి పెద్ద గోపురం లాగా. మన సౌత్లో ఉండేట్టు ఉండవు ఇక్కడ గోపురాలు, నార్త్ టెంపుల్స్లో, బట్ అక్కడ దూరంగా కనిపిస్తూ ఉంటుంది. అదే మనకి రాముల వారి టెంపుల్ అనమాట. నిజంగా మన జనరేషన్స్, మన ముందు జనరేషన్స్ అందరికీ కూడా అయోధ్య అంటే మనకి బాబ్రీ మసీద్ గురించి కానీ బాబ్రీ మసీద్ కూల్చివేత అవి మాత్రమే తెలుసు. బట్ ఈ జనరేషన్స్కి, మన ముందు జనరేషన్స్ వాళ్ళకి, మన పిల్లలకి వాళ్ళకి ఏంటంటే రామ మందిరం, అయోధ్య అంటే రామ మందిరం అని తెలుసు. మన జనరేషన్ మాత్రమే అది చూసింది, ఇది చూసింది. రాముడు పుట్టిన ప్లేస్, రాముడు నడిచిన ప్లేస్ నిజంగా చాలా బాగా అనిపించిందండి. ఇదొకటి. ఇంకా నా డ్రీమ్స్లో ఉండిపోయిన ప్లేస్ ద్వారక. కృష్ణయ్య పుట్టిన చోటికి కూడా వెళ్ళాలి. చూద్దాం, ఎప్పటికైనా వెళ్ళగలిగితే ఖచ్చితంగా వెళ్తాను. వెళ్తే మీకు కూడా షేర్ చేస్తాను, చూపిస్తాను. అంటే ఇక్కడ కృష్ణయ్య పుట్టింది ద్వారక కాకపోయినా మధుర అయినా కానీ కృష్ణుడు నడిచిన నేల ఎక్కడైనా కానీ ఏదైనా కానీ అలా ఉండిపోయింది అనమాట కొన్ని ప్లేసెస్. సో అవన్నీ ఎందుకు అంటే మనకి మనతో పాటే దేవుళ్ళు ఈ భూమి మీద పుట్టారు, ఈ నేల మీద నడిచారు అనేది ఒక ఫీలింగే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. అలాంటి చోటికి మనం కూడా వెళ్ళాము అని తెలిస్తే చాలా, అది మాటల్లో చెప్పలేనంత గొప్ప ఫీలింగ్ అనమాట. అది ఒక రకమైన భక్తి అనుకోండి, ఏదైనా అనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, ఇంకా మేమైతే రీచ్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఈవినింగ్ 6:30 ఆ టైంకి ప్రాక్టీస్ ఉంటుందని చెప్పారు మేడం. సో ఇంకా ఆ రూమ్ దగ్గర పిల్లని దాన్ని వదిలేసేసి మేము ఇలా బయట అక్కడ ఉన్నాం అనమాట. స్ట్రీట్ ఫుడ్ లాగే ఉంది, అంటే జస్ట్ ఏమంటారు ఫుట్పాత్ లాగే ఉంది. మనం కూర్చుని ఏమన్నా స్ట్రీట్ ఫుడ్ కూడా తినొచ్చు, బట్ నేనైతే తినలేదు. ముందు రోజు బాగా ఎక్స్పీరియన్స్ కదా, ఆ ఎఫెక్ట్ నిజంగా 2 రోజుల వరకు అస్సలు బాగాలేదండి బాబా. అసలు నిజంగా ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు మన ఏమంటారు బాడీ మైండ్ అంతా కూడా చక్కగా ఉండాలి, అప్పుడే ఏదైనా ఎంజాయ్ చేయగలుగుతాము, ప్రశాంతంగా ఉండాలి. సో అందుకే ఇంకేమీ ముట్టుకోలేదన్నమాట. మా ఆయన తిన్నారు, అది ఏంటో మోమోస్ అంటే వెరైటీగా ఉంది. కానీ ఇంకా ప్రాక్టీసింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసింది, దాన్ని తీసుకుని వచ్చి ఇలాగ ఇక్కడే అంటే ఇది మనకి జస్ట్ ఒక చిన్న ఏమంటారు వాకింగ్ పార్క్ లాగా అన్నట్టు ఉంది, మా రూమ్కి దగ్గర అనమాట. సరే చూద్దామని వచ్చాము. ఇంక ఇది చూసుకుని ఇంకా నైట్ కూడా దర్శనానికి వెళ్ళొచ్చు, ఆల్రెడీ వెళ్ళొచ్చారనమాట మా గ్రూప్లో వాళ్ళు. సో ఒకసారి చూద్దాము నైట్ వ్యూ ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది కదా, తొందరగానే అయిపోతుంది దర్శనం అన్నారనేసి ఇంక ఇది చూసుకుని దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంకా అయోధ్యలో ఏంటంటే మేమైతే అసలు
చెప్పాలంటే ఒక్క రోజు ఉన్నామేమో. అంటే ఇప్పుడు ఇది ఈవినింగ్కి వెళ్ళాం కదా, నెక్స్ట్ డే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఉండలేదు, చెప్తాను చూస్తూ ఉండండి. లోహితకి అయితే నెక్స్ట్ డే ప్రోగ్రామ్కి ఇచ్చే ముందు ఒక 2-3 గంటలు ప్రోగ్రామ్ ఉంది ఆ టైం మార్నింగ్ అనమాట, 8:30-9 ఆ టైంకి ఎంత విపరీతంగా కడుపు నొప్పి అని చెప్పి ఏడ్చేసింది. నాకు అసలు చాలా భయం వేసింది. ఇంత దూరం వచ్చాము, అంతా రెడీ అయిపోయింది అనమాట, మేకప్ వేసుకుంది, హెయిర్ స్టైల్, డ్రెస్, జ్యువెలరీ అన్నీ. కానీ కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది, తట్టుకోలేకపోయింది. అసలు నిజంగా చెప్పాలంటే ఆ రోజు ప్రోగ్రామ్ ఒక్క మెతుకు కానీ అసలు ఏమి టిఫిన్ తినలేదు, ఏమీ తినలేదు, ఖాళీ కడుపుతో ప్రోగ్రామ్ చేసింది. నిజంగా ఒట్టి కొబ్బరి నీళ్ళు తాగింది అనమాట. ఒక టాబ్లెట్ ఇస్తే ఆ టాబ్లెట్ వేసుకుంది, ఆ ఖాళీ కడుపుతో ప్రోగ్రామ్ చేసింది. నిజంగా నాకైతే ఆ నొప్పి తగ్గించు దేవుడా అని ఎంత భయపడ్డానో తెలుసా. అలా అయిపోయింది అనమాట. అందుకే ఇంకా ఉండలేదు మేము. ఇంకా ముందు రోజే ఇప్పుడు దర్శనానికి అయితే వచ్చేసాం కదా, ఇది ఈవినింగ్ అనమాట. సో కొంచెం చీకటి పడింది, 7 అట్లా అనమాట. ఇంకా దర్శనం అయితే ఉంది, జనం కూడా అంత లేరు అంటే మనకి ఎక్కడ క్యూ నిలబడేట్టుగా అయితే ఉండదు. చాలా పెద్ద ప్లేస్ అండి, చాలా పెద్దగా ఉంది నిజంగా. టెంపుల్ అయితే ఎంత బాగుందో తెలుసా, చాలా అంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది రాములవారి గుడి. నిజంగా ఇది మన హిందూస్ ఎన్నో ఏళ్ల కళ, రామమందిరం, అయోధ్యలో రామమందిరం. రాముడు పుట్టిన చోట రాముల వారికి స్థానం లేకపోతే ఎలా చెప్పండి. నిజంగా ఇది కన్స్ట్రక్షన్ అయ్యి మనకి 2022లో అనుకుంటా రాముల వారి అక్షింతలు అని చెప్పి అందరికీ ఇచ్చారు కదా. నిజంగా అప్పుడు అందరూ దీపాలు పెట్టాలి అనేసి చాలా చేశారు కదా, ఎంత బాగుందో కదా. ఆ ఫీలింగ్ ఇప్పటికీ గుర్తొస్తుంది నాకు. మళ్ళీ అప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటి ఫీలింగ్ అనిపించింది నాకు. ఇదైతే నైట్ వ్యూ అనమాట. రామమందిరం చాలా పెద్దదండి, ఎంత పెద్దగా ఉందో అసలు ఊహించలేరు. ఇదంతా మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదంతా ఏంటంటే ఫస్ట్ మనకి చెప్పులు పెట్టే ప్లేస్ అనమాట, చెప్పులు డిపాజిట్ చేయడానికి. చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో. ఏంటంటే మనకి ఎంతమంది జనం వచ్చినా కానీ ఎక్కడ కూడా వెయిట్ చేసేలాగా అట్లా ఉండకుండా చాలా పెద్దగా ఉంది. క్యూ అయితే అంత ఎక్కువ క్యూ ఉంటుంది, బట్ వెయిట్ చేయాల్సినంత అయితే ఉంచారు. చక్కగా ఫటాఫట్ దర్శనం కూడా బాగా అయ్యింది. మనకి ఇక్కడ కొంచెం దూరం వరకే మనకి ఫోన్స్ ఎలో, బయట ఇంకా గుడి ప్రాంగణంలో కంటే వెళ్ళడానికి ముందే చెప్పులు వదిలేయడానికి ఉంది కదా. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మన ఫోన్లు, బ్యాగ్స్ కానీ ఏమన్నా ఉంటే అవి లాకర్స్లో పెట్టుకోవడానికి అవంతా వచ్చేసి లోపల ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ తీసుకోవడానికి బయటకు వచ్చేవే ఇంకొకటి ఉంది, భలే కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్స్, బ్యాగ్స్ డిపాజిట్ చేసేయాలి కదా అనేసి అక్కడ బాగుందనేసి ఫోటో కూడా తీసుకున్నాము. ఇక్కడ చూసారా బంగారంతో రాముల వారిది భలే ఉంది అసలు. ఇంకా ఫోన్లు అవి ఇచ్చేసిన తర్వాత ఇంకా దర్శనం అంతా అయిపోయాక ఇప్పుడు బయటకు వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడే తినేద్దాము ఏదన్నా లైట్గా అనేసి. ఇదేంటంటే మాకు రూమ్స్ సత్రంలా కాదు, కాశీలో లాగా భోజనాలు అవి పెట్టారనమాట. అండ్ ఆ రూమ్ కూడా పెద్దది కాదు, చిన్నదే. సో ఇంకా ఇక్కడే రెస్టారెంట్లో సౌత్ ఇండియాది దొరికింది అనమాట, బెంగళూరు సంథింగ్ ఏదో పేరు ఉన్నది. అమ్మ బెంగళూరు అయితే ఏముంది ఏదైతే అనేసి ఇంకా అక్కడే తినేసి రూమ్కి వెళ్ళిపోయి ఇంకా తొందరగా పడుకోవాలన్నమాట. ఎందుకంటే మాకు ప్రోగ్రామ్ వచ్చేసి 8కే అన్నారు ఫస్ట్ అయితే. సో మేకప్ వేయాలంటే ఖచ్చితంగా 4కి స్టార్ట్ చేసేస్తాము, పిల్లల్ని రెడీ చేసుకుని తీసుకొచ్చేమన్నారు. సో 4 కంటే మళ్ళీ నిద్ర ఉండదని చెప్పేసి తొందరగా వెళ్ళి పడుకున్నాము. అప్పుడు నైట్ కూడా బాగానే ఉంది లోహితకి. మార్నింగ్ కూడా లేచి 3:30కి లేపేశాను, స్నానం చేసుకుని తీసుకుని వెళ్ళాను మేకప్ చేయించుకుని అన్నీ వచ్చిన తర్వాత కొంచెం స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిందనమాట. చాలా నిజంగా అండి, ఏడుపు ఒక్కటే తక్కువ. ఏడిస్తే మేకప్ ఎక్కడ పోతుందో అనేది ఏడవలేదు, కానీ నొప్పి తట్టుకోలేకపోయింది. నా ఫేస్ చూడాలి మీరు, అసలు ఏం లేదు, ఎలా రెడీ అయ్యానో అంతే. ఇంకా ఈ టెన్షన్లో అది అసలు చేస్తుందో చేయగలుగుతుందో లేదో అని అదొక భయం. కానీ నేనే తెచ్చుకుంటాను ఇలాంటి దూరం ప్లేసెస్ వచ్చినప్పుడు, టాబ్లెట్స్ తెస్తా, డోలో కానీ స్టమక్ పెయిన్ టాబ్లెట్స్ కూడా తీసుకొస్తాను. అది ఒక హాఫ్ వేస్తే చాలా తగ్గిపోతుంది. అది కూడా వేసాను, కాకపోతే ఏంటంటే రెస్ట్ లేదనమాట, దానికి నిద్ర లేదు. సో దానివల్ల ఏంటంటే టాబ్లెట్ వేసినా కానీ తగ్గట్లేదు అనింది. లక్కీగా ఏంటంటే మేడం మళ్ళీ మెసేజ్ పెట్టారనమాట, 9కి బయలుదేరండి, 9:30కి బయలుదేరండి అనేసి, అంటే ప్రోగ్రామ్ జరిగే ప్లేస్కి. సో ఇంకా అమ్మయ్య ఒక గంట అయినా ఉంది టైం, పడుకో అని చెప్పా. ఇంకా ఏముంది, మేకప్ జరిగినా పర్లేదు అంటే అప్పటికే మొత్తం రెడీ అయిపోయింది. జ్యువెలరీ కానీ, జుట్టు కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఆ తలలో పువ్వులు కానీ అన్నీ. అలాగే పర్వాలేదు, నీకు తగ్గితే చేద్దులే, చూద్దాం పర్లేదు అని చెప్పి పడుకోబెట్టాను. పడుకుని లేచేసరికి అసలు ఏ నొప్పి లేదు. బట్ ఏమైనా తినచ్చు కదా అంటే తిననన్నది. ఇంకా దారిలో ఇంకా ఇక్కడికి ఆడిటోరియంకి వచ్చే దారిలో కొబ్బరి నీళ్ళు కనబడితే ఒక బాటిల్లో పట్టించుకున్నాం అనమాట. అది జస్ట్ కొంచెం ఆరారుగా అలాగా తాగిపించాను. సో అది తర్వాత అయితే బాగానే ఉంది. బట్ ఆ రోజైతే మధ్యాహ్నం లంచ్ చేసేదాకా ఏమీ తినలేదు. అది ఓన్లీ కొబ్బరి నీళ్ళు మళ్ళీ కొంచెం తీసుకుని పట్టించాను అనమాట. ఎందుకంటే డీహైడ్రేషన్ అయిపోతుంది, మళ్ళీ ఏం తినకుండా వాటర్ కూడా తాగకుండా ఉన్నామంటే డీహైడ్రేషన్ అయిపోతుంది, అది ఇంకా డేంజర్. సో అలా ఖాళీ కడుపుతోటి ఆ రోజు ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసింది అనమాట లోహిత.
సో అందుకే ఇంకా ఉండొచ్చు అంటే ఇంకా అక్కడ చూడాల్సిన చాలా ఉన్నాయి. మేము రామ మందిరం ఒక్కటే చూసుకున్నాము. అది హనుమాన్ గడి అని ఉంటుంది. అంటే ఇంతకుముందు మనకి రాముల వారి గుడి లేనప్పుడు అయోధ్య వచ్చిన యాత్రికులందరూ కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునేవారట. సో అది ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి. సరయూ నది దర్శనం చేసుకోవాలి, చూడాలి. దశరథ మహల్ అని ఉంటుంది. బట్ మేము ఏమీ చూడలేదు, ఇంత దూరం వచ్చాం. బట్ ఓకే, వచ్చింది మెయిన్గా ప్రోగ్రామ్ గురించి, ప్లస్ రామ మందిరం, రామ జన్మభూమి, రాముల వారిని బాలరాముడిని దర్శించుకున్నాం అనే ఒక తృప్తితోటి. ఇంకా ఎందుకంటే ఇప్పుడు దీనికి బాగాలేదు, ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంది, తగ్గింది కదా. మళ్ళీ ఏమన్నా నొప్పి ఏమన్నా కొంచెం సీరియస్ అవ్వకముందే మన ప్లేస్ కంటూ వెళ్ళిపోయామంటే, మన ఇంటికి వెళ్ళిపోయామంటే టెన్షన్ ఉండదు కదా అని చెప్పేసి ఇంకా సర్లే అనేసి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అందుకే ఇంకా వేరేవేమీ చూడలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా 10 నిమిషాలకోసారి అడుగుతానే ఉన్నా, నొప్పిగా ఉందా, చేస్తావా, చేయలేవా అని. ఏమి నొప్పి అది నిజంగా అండి, నిద్ర పడుకుని లేచిన తర్వాత నొప్పి లేదు. అంటే యాక్చువల్గా నాకు తెలుసు పడుకుంటే రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గిపోతుంది, టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది. బట్ నిద్ర లేదు కదా, సో దానివల్ల ఏంటంటే రెస్ట్ తీసుకోవడం దానికి తగ్గలేదు అనమాట. అదే ఒక టెన్షన్ నాకు. బట్ లేచిన తర్వాత అయితే అస్సలు నొప్పి లేదు అన్నది చక్కగా చేసింది. కూర్చోండి, అక్కడ పర్లేదు, కింద కూర్చోండి, తీసుకోండి. ఫుల్ సాంగ్ అయితే పెట్టట్లేదండి, చెప్పాను కదా ఇంతకుముందు, మళ్ళీ కాపీరైట్ వస్తుంది. సో అదన్నమాట. ఇంకా సాంగ్ అంతా కూడా పిల్లలందరూ చాలా చక్కగా చేశారు. వీళ్ళది కష్టం, 3 నెలల కష్టం అన్నమాట. ఈ పిల్లలందరూ కూడా చక్కగా అందరూ కూడా బాగా చేశారు. ఇందులో ఏంటంటే మనకి 9 మెంబర్స్ వరకు ఉన్నారట రాములవారి సాంగ్కి. అంటే వారణాసిలో ఏంటంటే 2 గ్రూప్స్ కింద చేయించినారు. సో ఇందులో మొత్తం అందరికీ కూడా ఒక సాంగ్ లాగా చేయించారనమాట. పెద్దవాళ్ళకి వేరే సాంగ్ చేశారు. సో అదనమాట. ఇంకా ప్రోగ్రామ్ అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా ఇమీడియట్గా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. ఎందుకంటే ఆ రూమ్ ఏమో చిన్నది, మాకు వారణాసిలో 2 రూమ్స్ తీసుకున్నాం కదా, అలాగే ఇక్కడ ఒక రూమే అనమాట అది. సో ఒకవేళ ఉందాం అనుకున్నా వేరే హోటల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ బట్ చెప్పాను కదా మళ్ళీ లోహతాకి ఎక్కడ మళ్ళీ బాగాలేకుండా వస్తుందో అనేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం అనమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాము. దారిలో మళ్ళీ కొబ్బరి నీళ్ళు తీసుకుని వెళ్ళాం అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో షూట్ చేయలేదు, నేనేంటో పక్కన బిజీగా ఉన్నాను అనమాట. అంటే అక్కడ రూమ్ వచ్చేసి ఏంటంటే మనం ఎప్పుడు చెక్ ఇన్ అయినా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ 11:30కి చెక్అవుట్ అనమాట. చెక్అవుట్ చేయాలి. ఒకవేళ 11:30 దాటింది అనుకోండి, మీరు ఒకవేళ 12:31కి చెక్అవుట్ చేసినా కానీ 2 days రెంట్ పే చేయాల్సి వస్తుంది. సో అలా ఉంది. సో అందుకే నేనైతే ఇంకేవి వీడియో షూట్ చేయకుండా ఉన్నాయన్నీ ఫటాఫట్ ప్యాక్ చేసుకుంటున్నాము. ఇక్కడ లోతే ఏంటంటే మేకప్ రిమూవ్ చేసుకుంటుంది. నేను అసలు చూడలేదు, అది వీడియో ఆన్ చేసి మీకు రిమూవ్ చేస్తుంది అనుకోలేదు, ఎందుకంటే ఆ రూమ్లో అద్దం కూడా లేదు. సో అందుకే ఇలా ఫోన్లో వీడియోతో ఆన్ చేసేసింది. నేను చెప్పాను, నేను తర్వాత చూసాను, ఎందుకే మెమరీ వేస్ట్ అయిపోద్ది నాకు, ఇది ఎందుకు ఆన్ చేసావంటే నాకు కనిపించట్లేదు, మేకప్ రిమూవ్ చేసుకుంటున్నాను అంది. ఆన్ చేయకపోయినా నీకు కనిపిస్తుందిలే అని చెప్పాను అనమాట. ఇదంతా వెట్ టిష్యూస్ తోటి, వైప్స్ తోటి తెగ రిమూవ్ చేసుకుంటుంది వచ్చిన తర్వాత. ట్రై చేసింది చాలాసేపు, తుడిచి సరే నేను క్లీన్ చేస్తాలే అని చెప్పాను. ఇంకా అక్కడ అయోధ్య నుంచి మేము అయితే చెక్అవుట్ చేసేసామండి. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం నెక్స్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.